Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ వచ్చే లోక్సభ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు నిదర్శనమే ఏఐసిసి అగ్రనేతని సోనియా గాంధీని తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దింపాలని వ్యూహం రచించింది. ఈ మేరకు టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీ అధిష్టానానికి అయితే పంపింది. అయితే ఈ వ్యూహం వెనక కారణం ఏంటి? ఒకవేళ తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే గౌతమ్. సార్, సోనియా గాంధీని తెలంగాణ బరిలో నిలపాలి పార్లమెంట్ ఎన్నికలకు అని చెప్పి తీర్మానం చేసింది. అసలు దీని వెనక వ్యూహం ఏంటి సార్? అసలు అంటే సహజంగా ఏంటంటే పార్టీ అధినేతలు ఎక్కడైతే బరిలో దిగుతారో ఆ కాన్స్టిట్యున్సీతో పాటు ఆ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ అలానే లేదా ఆ జిల్లా పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గాలు, ఆ స్టేట్ పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గాలు ఒక వేవ్ వస్తుంది అనేది జనరల్ ఎక్స్పెక్టేషన్. ఓకే, గతంలో జరిగినాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం, కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నటువంటి పరిస్థితి, దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఆల్రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇదే ప్రతిపాదన వచ్చింది. సోనియా గాంధీ బరిలో దిగాల్సినటువంటి సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచా కర్ణాటక నుంచా అనేటువంటి చర్చ జరిగినప్పుడు బళ్ళారి నుంచి ఆమె కంటెస్ట్ చేసి గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా రాష్ట్రాన్ని ప్రసాదించింది సోనియా గాంధీనే అనేటువంటి మాట చెప్పడం, ఒక రకంగా ఆమె మాటలకి గౌరవిస్తూనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ ఒక ప్రయత్నం చేస్తుంది. సోనియా గాంధీ ఇక్కడి నుంచి బరిలో దిగితే రేపు రాబోయేటువంటి లోక్సభ ఎలక్షన్స్లో 17 నియోజకవర్గాలు ఉన్నాయి, కనీసం 12 సీట్లు కొట్టాలి అనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ నంబర్ పెరిగితే ఏంటంటే జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర నాయకత్వానికి పరపతి పెరుగుతుంది. ఈ క్రమంలోనే సోనియా గాంధీని బరిలోకి దింపాలి అనేటువంటి ఒక ఆలోచన గత సమావేశంలోనే వచ్చింది. ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశంలో క్లారిటీ వచ్చింది. పైగా కొత్తగా ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి దీపాదాస్ ఈ మీటింగ్లో ఉన్నారు. అలానే అంతకు ముందర ఉన్నటువంటి మాణిక్రావు ఠాకరే కూడా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశారు. అవును. సో అధిష్టానం కూడా సానుకూలంగా ఉండొచ్చు అనేటువంటి సంకేతాలను అన్నిటికి మించి ఈరోజు ఢిల్లీ వెళ్ళారు రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. పార్టీకి సంబంధించినటువంటి వివిధ రకాల అంశాలపైన సమాలోచనలు, వ్యూహ ప్రతివ్యూహాలు, అలానే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి చర్చలు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ క్రమంలో సోనియా గాంధీ పోటీ చేయడము, లోక్సభ ఎన్నికల వ్యూహ రచనలో భాగంగా తెలంగాణ నుంచి బరిలో దిగాలి, తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి. ఎందుకంటే ఒక అభిప్రాయం ఉండింది, కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. గతంలో జరిగింది 2004లో కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు యూపీఏ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయినటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెల్లాచెదురైంది, జాతీయ స్థాయిలో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పునర్వైభవం తెలుగు నేల నుంచే రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనం పరిగణించవచ్చు. అధినేత్రి నేరుగా బరిలో దిగితే కలిసి వచ్చేటువంటి అంశాలు ఉంటాయి అనేది పీసీసీ ఆలోచన. దాని గురించి మాట్లాడబోయే ముందు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ రేజ్ అవుతుంది. ఒకవేళ సోనియా గాంధీ గారు యాక్సెప్ట్ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం వినిపిస్తున్న మెదక్ నుంచా లేకపోతే నల్గొండ, ఇట్లా ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట్లుగా ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా నల్గొండ కానీ, భువనగిరి కానీ, లాస్ట్ టైం వేవ్లో కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో వాటిలో ఒక బెస్ట్ ఆప్షన్గా తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. అలానే హైదరాబాద్కి సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ గురించి కూడా చర్చ జరిగింది. సికింద్రాబాద్లో క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉండడం, ఈ క్రమంలోనే అక్కడ నుంచి బరిలో దిగితే బాగుంటుంది, చేవేళ్ల నియోజకవర్గం నుంచి కూడా రావచ్చు అనేటువంటి డిస్కషన్ జరిగింది. ఇట్లా చాలా ఉన్నాయి మల్కాజ్గిరి నియోజకవర్గం పైన. కానీ వీటన్నిటికంటే మెదక్ని ప్రిఫర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి రిప్రజెంట్ చేశారు. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసినటువంటి సమయంలోనే జాతీయ స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యి అధికారంలోకి వచ్చిందనేటువంటి నమ్మకం ఉంది. ఇంకోటి ఇప్పుడు మనకి అక్కడ మెదక్లో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ టైంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు అవి. సో అక్కడ ఒక క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా మెదక్ బరిలో కేసీఆర్ నేరుగా దిగుతారు అనేటువంటి ఒక చర్చ ఉంది. సో అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి ఒక సంకేతం ఆల్రెడీ మనం కామారెడ్డిలో ఏం జరిగిందో మనం చూసాం కాబట్టి. సో అలాంటి ఈక్వేషన్ తెలంగాణ ఇచ్చిన వారా, తెలంగాణ తెచ్చిన వారా, లేదా తెలంగాణ కోసం పోరాడిన వారా అనేటువంటి చర్చకి మళ్ళీ ఒక కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది. అది కనుక అయితే రాష్ట్రంలో
తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటి అంశం విషయంలో పేటెంట్ మాదే అనేటువంటి పరిస్థితి ఇప్పటికీ బీఆర్ఎస్కి అవకాశం ఉంది. అవును. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్ని రకాల గతంలో జరిగిన తప్పిదాలు జరగదు, సరిచేసేటువంటి ప్రయత్నం, సరిచేయడానికి కావాల్సినటువంటి సాహసం, ఆ నిర్ణయంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది అనేటువంటి చర్చను కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు లేవనెత్తున్నారు. కాబట్టి మెదక్ను ఒక బెస్ట్ చాయిస్గా చూపిస్తున్నారు. మెదక్ బరిలో మళ్ళీ నిజంగానే కేసీఆర్ దిగుతారా, లేదంటే ఇంకెవరైనా ఆప్షన్గా తీసుకుంటారా? కాంగ్రెస్ నుంచి యాక్చువల్గా అయితే విజయశాంతి ఉంది కాబట్టి ఆమె దిగొచ్చు అనేటువంటి చర్చ ఉండేది. ఒకవేళ సోనియా గాంధీనే వస్తారంటే కనుక ఎవరికి కూడా గ్యారంటీ ఉంటుంది, ఏ సీట్ అయినా కానీ చాయిస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి ఖాళీ అవుతుంది, ఇప్పుడు ఆయన లేరు కాబట్టి అక్కడ కొత్త క్యాండిడేట్ని పెట్టాలి. అవును. సో అక్కడికి విజయశాంతిని పంపిస్తారా, లేదా సోనియా గాంధీని అక్కడ తీసుకొస్తారా? సో ఇట్లా ఒక 2-3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ముందు సోనియా గాంధీ అంగీకరించాలి, పోటీ చేయడానికి అంగీకారం తెలపాలి. ఎందుకంటే ఉత్తరాదిలో బలం తగ్గిపోతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అలానే గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా వర్కౌట్ కాలేదు. పైగా ఇప్పుడు రామ మందిరం సెంటిమెంట్, అవును, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అనేది బీజేపీకి బాగా కలిసి వచ్చేటువంటి అంశం, ముఖ్యంగా ఉత్తరాదిలో అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఈ వేవ్ని తట్టుకునేటువంటి క్రమంలో లేదా ఈ వేవ్కి ఎదురొడ్డి నిలవడం కంటే కూడా సేఫ్ ప్లేస్ని చూడాలి. అలానే దక్షిణాదిలో ఇప్పటికీ కాంగ్రెస్కి పట్టు అలానే ఉందనేటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి దక్షిణాది నుంచి పోటీ చేయాలనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్లో రోజు రోజుకి బలపడుతుంది. సార్, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకున్నాం. ఒకవేళ సోనియా గాంధీ గారు అంగీకరిస్తే ఇక్కడ జరిగే ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం? మీరు అన్నట్టు కాంగ్రెస్కి పునర్వైభవం వస్తుందా, పుంజుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే తెలంగాణలో అధికారంలోకి రావడం. అవును. రెండోది, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు షర్మిల ఎంట్రీతో రాజకీయ మొత్తాన్ని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓకే. సో రెండింటిపైన కూడా ఒక ఫోకస్ చేయడానికి మార్గం ఏర్పరచుకుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో రివైవల్ మంత్రంతో ఉంది. ఆల్రెడీ తమిళనాడులో మిత్రపక్షం డిఎంకేనే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. అలానే కేరళలో వామపక్షాలు ఉన్నా కానీ జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా మసులుతున్నటువంటి పరిస్థితి. సో ఈ దక్షిణాది మొత్తం స్టిల్ కాంగ్రెస్ ఒక సేఫ్ జోన్ అని చెప్పడానికి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. తెలంగాణలోంచి బరిలోకి దిగేటువంటి క్రమంలో ఇచ్చేటువంటి వేవ్ ఎలా ఉంటుందంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అందుకనే ఇంకోటి, నరేంద్ర మోడీ కూడా ఈసారి దక్షిణాది నుంచి పోటీ చేయాలి, వారణాసి టు రామేశ్వరం అనేటువంటి చర్చ నడుస్తుంది, కోయంబత్తూర్ అనేటువంటి మధురై అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఆయన కూడా చూస్తున్నారు. దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయండి అని చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పోటీ చేయండి అని రిక్వెస్ట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ అంటే తెలంగాణను కన్సిడర్ చేస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే దక్షిణాది అన్నప్పుడు ఎక్కువ రామేశ్వరం టాపిక్ వినిపిస్తుంది. కాబట్టి ఒకవేళ దక్షిణాదిలో బలం పుంజుకునేటువంటి వ్యూహంలో భాగంగా బీజేపీ ఎంట్రీ అవుతుందా, అలానే కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని సుస్థిరం చేసుకునేటువంటి క్రమంలో దక్షిణాది పైన ఫోకస్ పెడుతుందా? రాహుల్ గాంధీ ఆల్రెడీ వాయనాడ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన. సో రాహుల్ గాంధీ ఆల్రెడీ దక్షిణాది నియోజకవర్గాల్లోనే ఉన్నారు. సోనియా గాంధీ కూడా దక్షిణాదిని ఎంచుకుంటారా? ఎందుకంటే ఇద్దరు నాయకులు కూడా దక్షిణాది నుంచి గతంలో చేశారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే ఇద్దరు రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దక్షిణాదికి రావడానికి స్కోప్ ఉంది. దక్షిణాది నుంచి బలాన్ని పెంచుకుంటే కనుక ఉత్తరాదిలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా ఉత్తరాదిలో ఆధిపత్యం ఉంది అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి దక్షిణాదిలో నిలువరిస్తే బీజేపీని కొంతవరకు బలమైన శక్తిగా రూపాంతరం చెందొచ్చు కాంగ్రెస్ పార్టీ అనే అభిప్రాయాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఏఐసిసి దీన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది, ఏ విధంగా అనేది ఇంపార్టెంట్. కొంతమంది నేతలు అయితే ఏఐసిసి నేతలు కూడా సానుకూలంగా ఉన్నారనేటువంటి సంకేతాలు ఉన్నాయి. అందుకని విస్తృత స్థాయి సమావేశంలో ఆల్రెడీ మొదటి సమావేశంలోనే తీర్మానం చేశారు సోనియా గాంధీ. మరొకసారి ఆ తీర్మానాన్ని పిసిసి చీఫ్ హోదాలో సమావేశం అధ్యక్ష వహించినటువంటి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. రేవంత్ రెడ్డి ఇంకొక విషయం, 14వ తారీఖున ఆయన ఒక 5 రోజుల పాటు దేశంలో ఉండేటువంటి పరిస్థితి, ఆయన దావోస్ వెళ్తున్నారు. సో ఈ లోపే ఇవన్నీ సెట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో వీటన్నిటిని బట్టి అధిష్టానం కనుక సానుకూలంగా ఉంటే సోనియా గాంధీ ఖచ్చితంగా పోటీ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో సోనియా గాంధీ కనుక ఉంటే ఖచ్చితంగా దాని ప్రభావం చుట్టూ ఉన్న రాష్ట్రాలపై, ముఖ్యంగా దక్షిణాదిపై ఎక్కువ చూపే అవకాశం కనిపిస్తుంది. ఇక సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న వాదనకి రకరకాల పేర్లు వినపడ్డా మెదక్ నుంచి ఎక్కువగా ఆవిడ బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దక్షిణాది నుంచి రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో బీజేపీని, ఏదైతే కేంద్రంలో అధికారంలో బీజేపీ నిలువరించాలంటే దక్షిణాదిని బలమైన ప్రాంతంగా ఎంచుకునే అంశంలో ఏఐసిసి పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం సోనియా గాంధీ గారి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో. థ్యాంక్ యూ.